హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు కదండి, ఇండ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఎందుకంటే ఇండ్లు కట్టినా పెళ్లి చేసినా మధ్యతరగతి వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే అక్కడ పెట్టిన డబ్బులు మనకు మరలా తిరిగి వెనక్కి రాదు. అదేవిధంగా ఇండ్లు కట్టడం పెళ్లి చేయడం అన్నది మన మధ్యతరగతి వాళ్ళకి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనేనండి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. ఎంత డబ్బులు తీసినా ఇట్టే అయిపోతూ ఉంటుందండి. ప్రతిదీ మనకు అవసరమే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ ఇండ్లు కట్టే విషయంలో, పెళ్లి చేసే విషయంలో మనము చేసేటటువంటి తప్పులే మనల్ని పేదరికంలోనికైతే నెట్టుతాయండి. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఈ ఒక్క వీడియో చూసి కాదండి, చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఒక్కసారి లైక్ చేయండి ఈ వీడియోని. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుందండి. అలాగే మీకు ఎలాంటి సేవింగ్స్ వీడియోస్ కావాలనో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే నేను వాటిని మీకు మరలా వీడియోస్ చేసి చూపిస్తానండి. ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. పెళ్ళి అన్నది జీవితంలో ఒకేసారి జరుగుతుంది అని చెప్పేసి ఈ మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ అప్పు తెచ్చి మరి పెళ్లి చేస్తారు. ఆ అప్పు తీర్చలేక మరలా బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ అప్పు చేయడం వలన మనము పేదరికంలోనికి వెళ్తామండి. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, పెళ్లి చేసిన ఇంట్లో 6 నెలలు కరువు ఉంటుంది అని. ఎందుకంటే మన దగ్గర చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. మొత్తం డబ్బులంతా పెళ్లికే ఖర్చు పెట్టింటాము. ఎందుకంటే మనం మన దగ్గర లేకపోవడం వలన మనం పక్క నుంచి కూడా డబ్బులు అప్పు తెచ్చుకుంటాము. మనం మంచిగా పెళ్ళి చేయాలి, మనకున్న రేంజ్ కాకుండా ఇంకా గొప్పగా పెళ్ళి చేయాలి అని మనం ఆశపడతాము. ఆశపడడంలో తప్పు లేదండి. పెళ్ళి మంచిగానే చేసుకోండి, కానీ డబ్బులను మాత్రం ఎక్కువగా ఖర్చు చేయొద్దు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళకి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టడం కంటే మనం ఇంటి దగ్గరే ఒక స్టేజ్ కట్టుకొని మనం మండపాన్ని ఏర్పాటు చేసుకొని పెళ్ళి చేసుకున్నామంటే మనకు డబ్బులు తక్కువగా ఖర్చు అవుతుందండి. అలాగే మనము ఫంక్షన్ హాళ్ళకి వెళ్ళామంటే అన్నీ వాళ్ళకే అప్పచెప్పి మనము హ్యాపీగా రెడీ అయిపోదాంలే పెళ్ళికి అనుకోవద్దు. మనము పెళ్ళికి పిలిచిన వాళ్ళందరినీ హ్యాపీగా భోజనాలు మన చేతులతో మనం వడ్డించి పెట్టామంటే వాళ్ళు కూడా, పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా సంతోషపడతారండి. ఇంకా అదేవిధంగా పెళ్ళిలో మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే వెడ్డింగ్ కార్డ్స్ అండి. వెడ్డింగ్ కార్డ్స్ విషయంలో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. పెద్ద పెద్ద వెడ్డింగ్ కార్డ్స్ కాకుండా పెళ్ళి అనే కార్డ్స్ ఏముందండి, మనం ఇస్తాము, వాళ్ళు ఆ డేట్ను చూస్తారు, దాన్ని తీసి అలా చెత్త బుట్టలో పడేస్తారు. మనం మాత్రం ఆ వెడ్డింగ్ కార్డ్స్కి నెల ముందు నుంచి ప్లాన్ చేసుకొని వందల్లో మనం కార్డ్స్ని అయితే కొట్టిస్తామండి. కానీ వాళ్ళు దాని డేట్ను మాత్రమే చూస్తారు. అలా కాకుండా మనము సింపుల్గా అందులో బెస్ట్గా మనము కార్డును కొట్టించి మర్యాదపూర్వకంగా వారిని పెళ్ళికి పిలిస్తే చాలండి. మన కార్డు ఎలా ఉందని వాళ్ళు చూడరు, కానీ మన యొక్క పిలుపును వాళ్ళు చూస్తారు. మనం ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కార్డు ఇచ్చి మనము ఇంటిల్లో పాది అందరూ మీరు పెళ్ళికి రండి, మీరు కూడా మా ఇంటి పెళ్ళిలో పాల్గొనండి, ఒకరోజు ముందు వచ్చి మా ఇంటి పెళ్ళిలో మీరు పాల్గొనండి అని చెప్పి మనము వాళ్ళకు కార్డు ఇచ్చి వచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనల్ని గుర్తు పెట్టుకుంటారు.
అదేవిధంగా ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకు ముందు 2 రోజులు వెళ్ళేటువంటి ఆలోచన అయితే ఎవరికి లేదండి. పిలిచే వాళ్ళు అలానే ఉన్నారు, అదేవిధంగా వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. మనము తలంబ్రాలు ఫలానా డేట్ అని చెప్పి వచ్చేస్తాము కార్డు ఇచ్చేసి. అలా కాకుండా మనం వెళ్ళి పెళ్ళికి రండి, 2 రోజుల ముందు రండి, తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళండి అని చెప్పేసి మనం వచ్చేసినామంటే మనం కొట్టించే కార్డు కాదు, కానీ వాళ్ళు మనకు మన ఇంటికి వచ్చి మన యొక్క పనులలో పాల్గొని మనకు హెల్ప్ చేస్తే మనకు సంతోషంగా ఉంటుంది. అలాగే కార్డుల విషయంలో కూడా మనకు మనీ సేవ్ అవుతుందండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, కళ్యాణ మండపం కాకుండా మనం ఇంటి దగ్గరనే సెలబ్రేట్ చేసుకోవాలి వివాహాన్ని. అదేవిధంగా పెళ్లి కార్డ్స్ అండి. ఇంకా తర్వాత 3వది పెళ్లి విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త పెళ్లి బట్టలండి. అదేవిధంగా భోజనాలండి. వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వేలల్లో పెట్టి చీరలు, మగ్గం వర్కులు, అదేవిధంగా పెళ్లి కుమారుడికి షూటు బూటు అని కొన్ని మనం వేస్తాము. దాన్ని ఒక్కసారి అలా వేసుకుంటాం, ఇంకా ఎప్పుడు వేసుకోము. అలాంటప్పుడు అన్ని వేలు పెట్టి మనము పట్టు చీరలు, మగ్గం వర్కులు, షూటు బూటు ఇలాంటివి కాకుండా సింపుల్గా బెస్ట్గా మనం ఉండేలాగా షూట్ చేసుకోవాలండి. హెవీగా కాకుండా సింపుల్గా బెస్ట్గా ఉండేలాగా మనం షూట్ చేసుకున్నామంటే మనం మన యొక్క ఖర్చునైతే మనం తగ్గించుకోవచ్చండి. ఇంకా ఆహార విషయానికి వస్తే ఆహారము కూడా మనము మంచి ఫుడ్ పెట్టాలండి. మంచి ఫుడ్ వచ్చిన వాళ్ళందరికీ అందే విధంగా మనం పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనం ఏం పెట్టినామని కాదు, కానీ వాళ్ళను మనం మర్యాదపూర్వకంగా మంచి ఆహారం పెట్టి పంపించినామంటే జీవితంలో గుర్తు పెట్టుకుంటారండి. ఈ విషయం మీరు జాగ్రత్త పడండి. ఇంకా తర్వాత ఇంటి విషయానికి వస్తే ఇండ్లు జీవితంలో ఒకేసారి కట్టుకుంటాం కదా అని చెప్పేసి మన దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి ఇండ్లు కడతాము. ఇండ్లు కట్టడం తప్పని నేను అనలేదు, కానీ మన స్తోమతకి తగినట్టు ఇండ్లు కట్టుకోవాలండి. మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మాత్రం మనకి కట్టకూడదు. ఎందుకంటే ఇంటి రేటు పడిపోతూ ఉంటుంది. మన యొక్క భూమి రేటు ఎప్పుడు అలానే ఉంటుంది, కానీ ఇంటి రేటు మాత్రం ఎప్పుడు పడిపోతూనే ఉంటుందండి. మన దగ్గర లేకపోయినా మెటీరియల్స్ ఎక్కువగా పెట్టేసి మనము ఇండ్లు కడుతూ ఉంటాము. అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు, ఇండ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఈ తప్పులు మీరు చేయడం వలన మనమైతే పేదరికంలోనికి తప్పకుండా వెళ్ళిపోతామండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఈ తప్పులు మీరు చేయకపోతే మాత్రం మీరే ధనవంతులండి. మనకున్న దాంట్లోనే మనం సర్దుకొని ఉన్నామంటే మన పిల్లల లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. ఇంకా అలా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్.